పెరుగు తొందరగా పులిసిపోతుందా? స్వీట్గా ఉండట్లేదా? ఈ ఎండాకాలంలో సరిగ్గా తోడుకోవట్లేదా? అయితే కొన్ని టిప్స్ చెప్తాను. చాలా మందికి తెలిసే ఉంటుంది. మీకు తెలిస్తే తెలియని వాళ్ళు ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి. నిల్వ ఉన్న పాలు కాకుండా ఫ్రెష్ పాలు తీసుకుంటే పెరుగు చాలా బాగుంటుంది. తోడు పెట్టే గిన్నెలు నీట్గా ఉండాలి. అంటే కొంతమంది ఆల్రెడీ వాడిన పెరుగు గిన్నెలోనే మళ్ళీ తోడిస్తుంటారు. అలా కాకుండా ఆ బౌల్ని నీట్గా కడిగిన తర్వాతనే మళ్ళీ తోడేయాలి. చాలా మంది పాలు వేడి చేసిన గిన్నెలోనే చల్లారిన తర్వాత డైరెక్ట్గా తోడేస్తారు. మనం తోడు వేయాల్సిన గిన్నెలో అసలు పాలు వేడి చేయకూడదు. మామూలు స్టీల్ గిన్నెల కన్నా క్లే పాట్లో అయితే పెరుగు చాలా బాగుంటుంది. పెరుగులో ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ మట్టి కుండ పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమ్మర్లో నైట్ టైం తోడు వేస్తేనే పెరుగు గడ్డగా వస్తుంది. మార్నింగ్ పూట అయితే అంత చిక్కగా రాదు. ఎండాకాలంలో పెరుగు పులవకుండా స్వీట్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. పాలని 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. కొంచెం చిక్కటి పాలైతే బాగుంటుంది. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత తోడు వేసుకోవాలి. క్లే పాట్లోనే కాదు స్టీల్ గిన్నెలో కూడా తోడు వేసుకోవచ్చు. దీంట్లో 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల పెరుగు తొందరగా పులవదు. 1/2 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఎండాకాలంలో కొంచెమే తోడు వేసుకోవాలి. బాగా కలుపుకుని 5 to 6 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల 3 to 4 days పులవకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.